నా మొదటి షార్ట్ ఫిలింను మా అమ్మ నాన్నలైన వెంకటరమణయ్య గారు, నిర్మల గారికి అంకితం చేస్తున్నాను. సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ గురువారం. ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ కుటుంబం, సాదాసీదా జీవితం. 2 కొడుకులు, 1 కోడలు. ఇంట్లో ఆనందం ఉంది, కానీ ఒక నిశ్శబ్ద బాధ కూడా ఉంది. సంవత్సరాలు గడిచాయి, కాలం ముందుకు పోయింది, కానీ ఆ ఇంట్లో పిల్లల నవ్వురు మాత్రం వినిపించలేదు. ఆ బాధ ఒక్కరికి మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తం గుండెల్లో ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు, ప్రతిరోజు ఆశలు, కానీ ఫలితం మాత్రం ఇంకా రాలేదు. ఇలా ఉండగా ఒకరోజు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఊరి పక్కనే ఉన్న స్వామి దగ్గరికి వెళ్లారు. వాళ్ల బాధంతా ఆయనకు చెప్పారు. స్వామి వారిని చూసి నెమ్మదిగా అన్నాడు, మీ కోరిక నెరవేరాలంటే మీ గ్రామదేవత పొన్నూరమ్మ తల్లిని 3 రోజులు భక్తితో పూజించండి. అవకాశం ఉంటే అక్కడే నిద్ర చేయండి. ఆదివారం పొంగలి పెట్టి కోరిక కోరుకోండి. ఆ మాటలు వాళ్లలో ఒక కొత్త ఆశను నింపాయి. పూజ కోసం కావాల్సిన సామాగ్రిని తెచ్చేందుకు భార్యాభర్తలిద్దరూ బైక్పై పొదలాకూరు బయలుదేరారు. ఆ ప్రయాణం మొత్తం వాళ్ల మనసులో ఒకే ఆలోచన, ఈసారైనా మా కోరిక నెరవేరాలి అని. మరుసటి రోజు ఉదయం ఆ కుటుంబంలో చిన్న కొడుకు తప్ప పూజ సామాగ్రిని తీసుకుని మిగతా అందరూ ఒకే ఆటోలో వడ్లపూడికి బయలుదేరారు. వడ్లపూడి నేలలోనే ఒక అపూర్వమైన శక్తి దాగి ఉంది. అక్కడే వెలిసింది పొన్నూరమ్మ తల్లి. భక్తితో పిలిచిన వారికి అమ్మ తన కరుణ చూపించే దేవత. కోరికతో వచ్చిన వారిని ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపని తల్లి. అది ఒక సాధారణ గుడి కాదు, అది భక్తి, భయం, దివ్యశక్తి కలిసిన స్థలం. అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అద్భుత అనుభూతి కలుగుతుంది. మనకు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది కేవలం ఒక గుడి కాదు, ఇది ఒక శక్తి, ఒక నమ్మకం. ఈ నేలలో దాగి ఉన్న రహస్యాలు ప్రతి అడుగులో మనల్ని పరీక్షిస్తాయి. ఎవరైతే భక్తితో వస్తారో వారికి ఇది ఒక దివ్య అనుభవం. ఆ కుటుంబం గుడికి చేరుకున్నారు. అక్కడికి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఆనందం మనసంతా నింపేసింది. మొదటి రోజు పూజ పూర్తయింది. ఆ కుటుంబం తమ బాధను స్వామికి చెప్పారు. అలాగే 3 రోజులు గుడిలోనే నిద్ర చేస్తామని కూడా చెప్పారు. అది విన్న పూజారి కాసేపు ఆలోచించన్నాడు, శుక్రవారం, శనివారం ఇక్కడ నిద్ర చేయండి, పర్లేదు, కానీ ఆదివారం మాత్రం గుడిలో నిద్ర చేయకండి. అయినా పూజారి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. మేము ఆదివారం కూడా ఇక్కడే ఉంటాం అన్నారు. చివరికి పూజారి చిరునవ్వుతో సరే మీ ఇష్టం అన్నాడు. మొదటి రోజు శుక్రవారం. ఆ కుటుంబం గుడిలోనే ప్రశాంతంగా నిద్రపోయారు. రెండో రోజు కూడా పూజ సంతోషంగా పూర్తయింది. అదేవిధంగా గుడిలోనే ప్రశాంతంగా నిద్రపోయారు. మూడో రోజు ఆదివారం. ఆ కుటుంబం సంతోషంగా పొంగలి పెట్టి తమ కోరిక కోరుకున్నారు. పూజ కూడా ప్రశాంతంగా పూర్తయింది. సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజు గేట్లు మూసి పూజారి ఇంటికి వేలేవాడు, కానీ ఆదివారం మాత్రం గేట్లు మూయకుండానే పూజారి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజులాగే ఆ కుటుంబం ఆదివారం కూడా గుడిలోనే నిద్రపోయారు. అర్ధరాత్రి, కటిక చీకటి. ఒక్కసారిగా ఆకాశం గర్జించింది. భారీ వర్షం కురవడం మొదలైంది. గాలి బలంగా ఊదింది.
గురి చుట్టూ చెట్లు గాలికి ఊగిపోతూ భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక్కసారిగా గేట్లను బలంగా కొడుతున్న శబ్దం. నిద్రలో ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా లేచి భయంతో ఒక దగ్గరికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇంకా పెద్ద శబ్దం, గాలి, వర్షం. ఆ శబ్దం అన్నీ కలిసిపోయి భయాన్ని మరింత పెంచేశాయి. ఇంకా ఆగలేక ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి అర్ధరాత్రిలోనే ఆ వర్షంలోనే అక్కడ్నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ రాత్రి జరిగిన సంఘటన భయంతో ఆ కుటుంబం మొత్తం జ్వరంతో బాధపడింది. ఆ ఇంట్లో చిన్న కొడుకు అతను అసలు గుడికి వెళ్ళేవాడు కాదు. కానీ జరిగింది అన్నీ విన్నాక అతని మనసులో ఒక ప్రశ్న మొదలైంది. ఆ పనోరమ తల్లి ఎవరు? ఆ ఆసక్తితో అతను ఒక్కడే బైక్పై గుడికి బయలుదేరాడు. గుడిలో పూజారిని కలిసి అతనన్నాడు, చిన్నప్పటినుంచి కథలు విన్నాను, కానీ నిన్న రాత్రి తర్వాత అది నిజమని అనిపించింది. ఆ తల్లి గురించి చెప్పండి. పూజారి నవ్వుతూ, నిన్న రాత్రి జరిగింది ఆమె సంకేతం. నీకు తెలుసుకోవాలనిపిస్తే విను. ఇది సాధారణ కథ కాదు. సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళరాజుల ప్రభావం ఇంకా వెలిగిపోతున్న కాలం అది. ఆ రోజుల్లో రాజ్యాల మధ్య ప్రయాణాలు అనేవి సాధారణమే. ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి వెళ్లడం అప్పట్లో సహజమైన విషయం. వ్యాపారం కోసం, అవసరాల కోసం, తమ జీవనోపాధి కోసం ప్రజలు ఈ ప్రయాణాలను కొనసాగించేవారు. ప్రజలు దూర ప్రయాణాలు చేయడం అలవాటుగా ఉండేది. అలాంటి ఒకరోజు కడప ప్రాంతం నుండి తమిళనాడు వైపు వరుసగా 7 గురుపు బండ్లు ప్రయాణం సాగిస్తున్నాయి. ఆ మార్గం మొత్తం గుర్రాల కాల శబ్దంతో, చక్రాల గిరగిరలతో నిండిపోయింది. దూరం వరకు ఆ శబ్దాలే వినిపిస్తూ ప్రయాణం కొనసాగుతోంది. ప్రతి బండిలో వక్కల బస్తాలు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. అది ఒక సాధారణ వ్యాపార ప్రయాణంలా కనిపించినా అందులో దాగి ఉన్నది ఒక అసాధారణ రహస్యం. ఆ 7 బండలో మధ్యలో ఉన్న 4వ గురుపు బండి మాత్రం ఎవరికీ అర్థం కాని విధంగా ప్రత్యేకంగా కనిపిస్తోంది. మిగతా బండ్లన్నిటికంటే అది భిన్నంగా ఒక విచిత్రమైన ఆకర్షణను కలిగిస్తోంది. ఆ 7 గురపు బండ్లు ఒకదాని వెనక ఒకటి వరుసగా వెళ్తున్నాయి. అదేవిధంగా పొదలకూరు దాటి ముందుకు సాగుతున్నాయి. ప్రయాణం సజావుగా సాగుతుండగా వాళ్లు వడ్లపూడి అనే గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడికి చేరుకునేసరికి వాతావరణం ఒక్కసారిగా మారినట్టు అనిపించింది. 7 గురపు బండ్లు అన్నీ ఒకేసారి ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయో ఎవరికీ అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా అవి ముందుకు కదల్లేదు. కొంచెం పక్కనే వడ్లపూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గరే ఈ అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఇంతలో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ వింతను గమనించి బండ దగ్గరకు ఒక్కొక్కరుగా చేరడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా దగ్గర పడుతున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఆశ్చర్యం, అనుమానం కలిసిపోయి కనిపిస్తోంది. అప్పుడు బండ్ల ముందు భాగంలో మెరుస్తున్న కాంతితో ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆ కాంతి నెమ్మదిగా విస్తరిస్తూ అందరి కళ్లను ఆకర్షించింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఆమె మృదువుగా నవ్వుతూ అక్కడున్న జనాలతో ఇలా చెప్పింది, నేను పనోరమ తల్లిని. నేనే 4వ బండిలో ఉన్న వక్కల బస్తాలో ఉన్నాను. ఇక్కడే నన్ను నిలపండి, నన్ను పూజించండి. నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఆమె మాటలు వినగానే అక్కడున్న ప్రతి ఒక్కరూ భక్తితో నిండిపోయారు. ఆ దృశ్యం చూసి అందరూ నమస్కరిస్తూ ఆమెను ఆరాధించటం ప్రారంభించారు. అక్కడున్న ఒక పెద్దయిన వ్యక్తి 4వ గురుపు బండి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వక్కల బస్తాను విప్పి చూడగానే ఆ బస్తాలో నుంచి వచ్చిన కాంతి అక్కడున్న ప్రదేశం అంతా కాంతివంతంగా మారిపోయింది. ఆ కాంతి చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఆ దివ్య శక్తిని అక్కడ ఆపగలిగారా? పొన్నూరమ్మ తల్లి చెప్పినట్లే ఆ గుడి కట్టగలిగారా? ఆ రహస్యం తరువాతి భాగం.